ప్రార్థనా స్థలాల విషయంలో 1991 నాటి చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చేసినటువంటి తీర్మానం. వెరీ గుడ్. మత సామరస్యం కోసమే నిర్ణయం తీసుకుంది. ఇంతకీ 1991లో ఆ చట్టం ఏంటో తెలుసా? 1947 స్వతంత్రానికి ముందు ఎలా అయితే ఉన్నాయో గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ యథాతథంగా ఉండాలి. అంటే అప్పట్లో స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో హిందూ ముస్లింలు, ఎందుకని ముస్లిం దేశం ఇచ్చేశారు, భారతదేశాన్ని హిందూ దేశంగా మాత్రం ప్రకటించరా. ముస్లింల కోసం పాకిస్తాన్ ఇచ్చేశారు భారతదేశంలో భాగాన్ని, కానీ భారతదేశాన్ని ప్రకటించాల. ఆ టైంలో మరి హిందువులకి ఏంటి న్యాయం అని అడిగినప్పుడు కాశీ, మధుర, అయోధ్య, సోమనాథ్ ఈ 4 ఆలయాలు ఒకప్పుడు అది పక్కా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఏంటి అంటే హిందువుల ఆలయాల్ని కూల్చి అక్కడ మసీదులు కట్టారు అన్నటువంటి వాటిని తిరిగి హిందూ ఆలయాల కింద మార్చాలి అని గాంధీ ఒప్పుకున్నారు, నెహ్రూ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగా సోమనాథ ఆలయ నిర్మాణం కూడా జరిగిన తర్వాత నెహ్రూ దాని ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్తే ఆయన కూడా విమర్శించాడు. దాంతోపాటు ఆ రోజే అక్కడితోనే మిగతా ఆలయాల జోలికి పోవడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చేశారు. తద్వారా ఆ రోజున దేశ విభజన రోజున ఇచ్చిన హామీ పక్కన పెట్టేసి అంటే హిందువులని మోసం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు 1991లో ఏదైతే అయోధ్య అంశంలో వివాదం జరుగుతున్నప్పుడు ఓ చట్టం తీసుకొచ్చారు. ఎవరు తెచ్చారు? అది కాంగ్రెస్ పార్టీనే తెచ్చింది. ఏమని తీసుకొచ్చారు? గతంలో 47లో స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లుందో అట్లాగే ఉండాలి అని. వెరీ గుడ్, మంచిది అనుకుందాం. అయోధ్యను ఆపడం కోసం చేశారు, మధురా కాశీలను ఆపడం కోసం చేశారు. అదే సందర్భంలో మరి అదే నిజమైతే వక్ఫ్ చట్ట ప్రకారం భూములు కూడా 1947 స్వతంత్రం నాడు ఏ భూములు అయితే ఉన్నాయో వక్ఫ్కి అయ్యే ఉండాలి కదా. మరి మళ్ళీ అదనంగా ఎందుకు వచ్చినాయి? ఆ తర్వాత ఎవరన్నా ముస్లింలు కనుక వాళ్ళ భూమిని వాళ్ళు రాసిస్తే వక్ఫ్కి వెళ్ళొచ్చు. కానీ ఔరంగజేబు టైంలోది, అక్బర్ టైంలోని భూములు అని చెప్పేసి వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ రోజుల్లో ఎవడో అప్పుడున్నటువంటి ఖలీఫానో లేకపోతే ఇంకొకళ్ళు భూముల్ని మా వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు? అంటే ఇక్కడ అన్యాయం జరుగుతున్నది ఎవరికి? హిందువులకి. చివరికి ఈ 1991 నాటి చట్టం చేసేదే వీళ్ళు, సేమ్ టైం హిందువులకి మాత్రం అన్యాయం. ఇక్కడ దేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలని ఎవ్వడూ అనుకోవట్లేదు. కానీ ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే హిందూ ఆలయాల మీదది కూల్చింది నిజమా కాదా? ఓకే, అన్ని మసీదులు సర్వేలు కూడా చేయొద్దు. ప్రధానమైన 4 ఇప్పటికన్నా ఒప్పుకుంటారా? లేదు. దేశవ్యాప్తంగా చరిత్రను వాస్తవం రాయండి. ఏ ఆలయాల్ని కూల్చి అక్కడ మసీదు కట్టారు, ఇది ప్రజలకు తెలియజెప్పండి. భవిష్యత్ చరిత్రలో ఇంకోసారి ఆ తప్పు చేయడానికి సిగ్గుపడతాడు. ఇప్పుడు అదేమంటున్నారు? వీరత్వం అంటున్నారు. మా రాజు వచ్చి గెలిచి తీసుకున్నాడు, దాంట్లో తప్పేంటి అంటున్నారు. అది కదా ఇక్కడ సమస్య వస్తుంది, అది కదా ఆలోచించాల్సిన అంశం.